రక్షించే వాక్యం అనే మన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూస్తున్న మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాను, దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. దేవుడి రోజు శ్రేష్టమైన, బహు విలువైన, సూటి అయిన, స్పష్టమైన వాక్యాన్ని దేవుడు మనకి అందించబోతున్నాడు. కాబట్టి ఎవరు కూడా అటు ఇటు వెళ్లకుండా 15 నిమిషాలు మన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు కలిగి ఈ వాక్యాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. రండి వాక్యంలోనికి వెళ్దాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకునండి. నెహెమియా గ్రంథము 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు ఒకసారి మనమందరం చదువుదాం. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారం, వారి నింద వారి తలల మీదికి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారే, వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టు వారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరింపకము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టిచుంటుమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. ఈరోజు ఎగతాళి చేసేవారిపై దేవుని బిడ్డలు ఏ విధంగా స్పందించాలి అనేటటువంటి సందేశాన్ని మీకు వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. నెహెమియా గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తున్నాం. యెరూషలేము పట్టణము ప్రాకారములు, అలాగే యెరూషలేము యొక్క జనుల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అని నెహెమియాకు సందేశం అందించినప్పుడు యూదులు నెహెమియా తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి భారముతో బాధ్యతతో ఉపవాసం చేసి సుమారు 120 దినాలు ఉపవాసం చేసి యెరూషలేము పట్టణమునకు వచ్చి జనులను ఐక్యపరిచి 10 గుమ్మములను నిలబెట్టించి, ఇప్పుడు ప్రాకారం ఉన్న ఆ గోడ ఉంది కదండి, ఆ గోడ అక్కడక్కడ కూల్చివేయబడ్డాయి. వాటన్నిటిని మరలా రిపేర్ చేస్తూ మరలా చక్కగా గోడలు నిర్మించే పనిలో నెహెమియా యూదులు నిమగ్నులైపోయారు. అలా నెహెమియా యూదులు ఆ పని బాధ్యతతో భారంతో అందరూ కలిసి ఇది మా పని అని గుర్తించి అలా పనులు చేస్తున్నప్పుడు సన్బల్లటు అనేటటువంటి శత్రువు వచ్చేసి వారిని ఎగతాళి చేయడం ప్రారంభించాడు. మీరు చేస్తుంది ఏంటి? మీరేంటి ఈ గోడను నిర్మించేస్తారా? అనగా బలులు అర్పించి, అనగా దేవునికి ప్రార్థన చేసి మీరు దేవుని యొక్క శక్తిని సంపూర్ణంగా పొందుకొని ఈ గోడను నిర్మించేస్తారా? మీరు కడుతున్న గోడ ఎటువంటి గోడ? నక్క అలా ఎగురితే మీ గోడ పడిపోతుంది అనేటటువంటి మాటల చేత యూదులను, నెహెమియాను ఎగతాళి చేయడం ప్రారంభించారు. రైట్, ఇప్పుడు వారు ఎగతాళి చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఆ ఎగతాళిని బట్టి దేవుని బిడ్డలైన యూదులు, నెహెమియా వారు ఏ విధంగా ప్రతిస్పందించారో మీకు వివరించాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా మనము కూడా ఆ విధంగా వ్యవహరించాలి. ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో మనల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో, మనల్ని ఎవరైతే అవమానం చేస్తున్నారో, మనల్ని ఎవరైతే చిన్నచూపు చూస్తున్నారో వారి పట్ల మనం ఏ విధంగా ప్రతిస్పందించాలో దేవుడి రోజు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. రైట్, అక్కడ యూదులు, నెహెమియా మమ్మల్ని ఈ సన్బల్లటు, టోబియా అనేవారు ఎగతాళి చేస్తున్నారు కాబట్టి మేము కూడా తిరిగి ఎగతాళి చేయాలి అనే ఆలోచన కలిగి ఉండలేదండి. ఈ రోజులలో అదేంటో విపరీతమైన ధోరణి క్రైస్తవ బిడ్డలు కూడా కలిగి ఉంటున్నారు. ఎవరైనా వారిని ఎగతాళి చేస్తే, ఎవరైనా అనరాని మాటలు అంటే క్రైస్తవ బిడ్డలైన అనేక మంది మేమేమైనా తక్కువ తిన్నామా, మాకు బలం లేదా, మాకు బ్యాక్గ్రౌండ్ లేదా, మాకు పెద్దవారు తెలియదా, మేము కూడా ఎగతాళి చేస్తామని చెప్పేసి అవతలున్న వ్యక్తి అన్యురాలు వారు ఎగతాళి చేస్తున్నారు. వారికి తెలియదు, సత్యము తెలియదు కాబట్టి ఎగతాళి చేస్తున్నారు అని చెప్పేసి నీవు కూడా ఆ విధంగా వారిని ఎగతాళి చేస్తున్నట్లయితే వారికి మీకు ఇంకా ఏ వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలైన యూదులు, నెహెమియా, సన్బల్లటు, టోబియా వారు ఎగతాళి చేస్తున్నారు అని ఎగతాళి చేయలేదండి. తిరిగి వారి మీద జోకులేసే ప్రయత్నం కూడా చేయలేదు. తిరిగి వారి మీద ఏదో ఒక పేర్లు పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు స్కూల్లో చదువుతున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, క్రైస్తవ సంస్థలలో పనులు చేస్తున్నప్పుడు, ఇలా అన్ని చోట్లలో కూడా క్రైస్తవులు, దేవుని బిడ్డలు అనేక మందికి ఏదో ఎగతాళి కలిగిన పేర్లు పెట్టేసి
ఎగతాళి చేసేస్తున్నారు. నన్ను ఎగతాళి అతను చేస్తున్నాడు కాబట్టి నేను కూడా తిరిగి ఆ మాట అనేసేయాలి, నన్ను ఆ వ్యక్తి ఆ మాట అన్నాడు కాబట్టి నేను కూడా ఆ మాట అనేసేయాలండి. స్కూల్లో, కాలేజీలలో, పనిచేస్తున్న చోట్ల, ఉద్యోగంలో, వ్యాపారంలో, క్రైస్తవ ఇన్స్టిట్యూషన్స్లో, సంస్థలలో కూడా తిరిగి ఒక మాట అంటే తిరిగి మాట మాట్లాడేసేవారు మనలో చాలామంది ఉన్నారు. కాబట్టే దేవుడు ఈరోజు ఈ మాటలతో నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. మనల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో తిరిగి మనం వాళ్ళ మీద ఎగతాళి చేయకూడదండి. మన పేర్లు పెట్టి ఎవరైతే జోకులు వేసుకుంటున్నారో తిరిగి వారికి కూడా ఏదో పేర్లు పెట్టి మనం జోకులు వేయకూడదండి. అది ఆ క్రైస్తవ లక్షణము కానే కాదు. క్రైస్తవ లక్షణం కానే కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు లక్షణము తగ్గింపు తత్వము. దయచేసి గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడు. రైట్. ఎగతాళి చేసేవారు మన మధ్యలో చాలామంది ఉంటారు. అప్పుడు వారిని మనము దేవునికి అప్పచెప్పాలి. సాధ్యమైనంత వరకు వారిని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుని వారిని దేవునికి అప్పచెప్పే ప్రయత్నం చేయాలి. దయచేసి గమనించండి, మనం ఎప్పుడైతే వారిని మనము దేవునికి అప్పచెప్తామో దేవుడు చూసుకుంటాడు. నిజమేనండి. మనము దేవునికి ఎప్పుడైతే మనల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారి పేరులను మన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొని దేవునికి అప్పచెప్తామో అప్పుడు దేవుడు చూసుకుంటాడు. దేవుడు మన పక్షంగా ఉండి మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇది వాస్తవం. మనకి విజయమును అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు బాధపడడం, నువ్వు ఇబ్బందులు పాలవడం, నువ్వు కష్టాలు పడిపోవడం, నువ్వు ఎంతో ఇబ్బందులు గుండా వెళ్ళిపోవడం దేవుడు చూసి మౌనంగా ఉండడమ్మా. నీ కష్టమును, నీ వేదనను, నీ ఇరుకును నువ్వు ఎవరి చేతనైతే బహుగా బాధపడుతున్నావో, ఎవరి చేతనైతే బహుగా ఇబ్బందులు గుండా వెళ్తున్నావో, నీ బాధను, నీ ఇబ్బందులను దేవుడు చూసి మౌనంగా ఉంటాడు. నువ్వు వారి గురించి ఒక్కసారి ప్రార్థనలో దేవునికి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నీ పక్షమున ఉండి నీకు విజయాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఒక సేవకుడిగా సంతోషిస్తున్నాను. రైట్. ఒక చరిత్రను మీకు చూపించాలని ఆశిస్తున్నాను. ఒక వ్యక్తి ఎగతాళి చేశాడు దేవుని బిడ్డల మీద. అలా ఎగతాళి చేసినప్పుడు ఇంకా ఈ దేవుని బిడ్డలు ఇంతే, ఇంకా వీరు వల్ల అవ్వదు, విజయం అవ్వదు అని అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తికి తెలియదు ఆ దేవుని బిడ్డల వెనకాల దేవుని శక్తి ఎంత అద్భుతంగా దేవుడు ఆ బిడ్డల్ని వాడుకొని ఎంత గొప్ప విజయాన్ని దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహించాడో ఆ సత్యమును ఈరోజు మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. ఎవరు ఆ వ్యక్తి? ఎగతాళి చేసిన వ్యక్తి ఎవరు? 17వ అధ్యాయము 10వ వచనమును ఒక్కసారి మనమందరము కూడా చదివే ప్రయత్నం చేద్దాం. ఆ దినమున నేను ఇజ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకరిని మించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. ఎవరండి ఇతడు? గొల్యాతు. ఫిలిస్తీయుడైన గొల్యాతు ప్రగల్భాలు పలుకుతూ దేవుని బిడ్డల్ని ఎగతాళి చేస్తున్నారు. ఓ ఇజ్రాయేలీలారా, దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్న వారులారా, ఇదిగో ఫిలిస్తీయుల తరపున నేను ఒక్కనే వచ్చాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజముగా మీరు దేవుణ్ణి సేవించేవారైతే మీలో ఎవరైనా ఒక్కరు రండి. మీలో ఒక్కరు మా ఫిలిస్తీయులో నేను ఒక్కడిని వస్తాను, పోట్లాడతాను. ఎవరు గెలుస్తారో వారే విజయవంతులుగా అవుతారు. మా ప్రజలు, ఒకవేళ మీరు గెలిచినట్లయితే మా ప్రజలు మీకు దాసోహం అయిపోతారు. ఒకవేళ మేము గెలిచినట్లయితే మీరు మాకు దాసోహం అయిపోవాలని ఈ విధంగా ప్రగల్భాలు పలుకుతూ గొల్యాతు సవాలు విసురుతున్నాడండి. ఎగతాళి చేస్తున్నాడు. దేవుని బిడ్డల్ని ఎగతాళి చేస్తున్నాడు. దేవుని బిడ్డల్ని ఎగతాళి చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, దయచేసి గమనించండి. మీరు ఏ విశ్వాసంలో ఉంటున్నవారైనా, ఇటువంటి జీవితం జీవిస్తున్నవారైనా ఒకసారి ఈ మాటను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఎప్పుడు ఎన్నడూ క్రైస్తవ బిడ్డల్ని ఎగతాళి చేయమాకండి. ఎప్పుడు చేయకండి. దయచేసి గమనించండి. ఎప్పుడు చేయకండి.
మీరు క్రైస్తవ బిడ్డలు ఎగతాళి చేస్తున్నారు అంటే ప్రాముఖ్యమైన ఆలోచన మీరు ఏ విధంగా కలిగి ఉంటారో తెలుసు. మీరు క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఏమన్నా మౌనంగా ఉంటారు, ఏమన్నా పట్టించుకోరు, ఏమన్నా వదిలేస్తారు, ఏమన్నా తిరిగి మా మీద యుద్ధానికి వచ్చి అనగా పోట్లాడే అవకాశం ఉండదు, మమ్మల్ని తిరిగి ఏమనరు. కాబట్టి క్రైస్తవులనే ప్రాముఖ్యంగా మనం ఎగతాళి చేస్తే బాగుంటుంది అని క్రైస్తవులను, అలాగే వారు సేవిస్తున్న దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నట్లయితే సహోదరుడా, సహోదరి, దయచేసి విను. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, అలాగే చరిత్రలో దేవుని బిడ్డల్ని ఎగతాళి చేసిన వారిని కానీ, వారు సేవిస్తున్న దేవుణ్ణి ఎగతాళి చేసిన వారు కానీ, వారిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అలాగే చరిత్రలో వదిలిపెట్టలేదు అనే సత్యాన్ని మీకు తెలియజేస్తుంది. వదిలిపెట్టలేదండి. వారు దేవుని బిడలు మౌనంగా ఉన్నారేమో కానీ వారి పక్షంగా ఉన్న దేవుడు వారిని వదిలిపెట్టలేదు. కాబట్టి ఎప్పుడు ఎన్నడూ కూడా క్రైస్తవ బిడల జోలికి వెళ్ళమాకు, దేవుని బిడల జోలికి అస్సలు వెళ్ళమాకు. అలా వెళితే ఏం జరుగుతుందో తెలుసా? అలా వెళితే చాలా చాలా కీడు, చాలా చాలా నష్టము నీకు జరుగుతుంది అనే సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒక సమయంలో ఈ గొలియాతు క్రైస్తవ బిడల జోలికి వచ్చాడు కదండి. అలా క్రైస్తవ బిడల జోలికి వచ్చినప్పుడు, అలా దేవుని బిడల జోలికి వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అయితే ఒక వ్యక్తి ముందుకు వచ్చాడండి. ఒక వ్యక్తి ముందుకు వచ్చి గొలియాతు ముందు నిలబడ్డాడు. ఎవరో తెలుసా అండి? అతను దావీదు దేవుని చిత్తానుసారంగా జీవించిన అద్భుతమైన వ్యక్తి. ఎట్టకేలకు ఈ వార్త దావీదునకు వినబడింది. దావీదు తన పని తను చేసుకుంటూ గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి దావీదు. ఒకానొక సమయంలో దావీదు తండ్రి యెషయి దావీదుని పిలిచి, నాయన, యుద్ధంలో మీ అన్నయ్యలు ఉన్నారు కాబట్టి ఇదిగో ఈ జున్ను ముక్కలు, ఇదిగో ఈ క్యారేజ్ అనగా ఈ భోజన పదార్థములను తీసుకొని వెళ్ళి మీ అన్నయ్యలకి ఇచ్చేయి అని యెషయి చెప్పాడు. సరే, తండ్రి పని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు దావీదు. తండ్రి చెప్పిన ప్రతి పనిని కూడా ఎంతో బాధ్యతతో, నమ్మకంతో దావీదు ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు. మాటలు వింటున్న ప్రియ తమ్ముడు, చెల్లి, తల్లిదండ్రులను మాట ఎప్పుడు జవదాడకు. తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట విను. వారు ఎప్పుడు కూడా నీ క్షేమం కోసమే చెప్తారు, నీ భవిష్యత్తు కోసమే మంచి పనులు చెప్తారు. కాబట్టి ఆ పనులు చేయడానికి నీవు ఏదో సిగ్గుపడొద్దు కానీ, ఏదో ఫీల్ అవ్వకు కానీ, ఇది నా బాధ్యత, నా కుటుంబం బాధ్యత అని చెప్పేసి చిన్న పనులైనా సరే, ఎక్కడైనా కొట్టుకు వెళ్ళమన్నప్పుడు, ఎక్కడైనా షాప్కి వెళ్ళమన్నప్పుడు అవమానపడక వెళ్ళే ప్రయత్నించు. కాబట్టి ఆ పనులు చేయడానికి నీవు సిగ్గుపడొద్దు కానీ, ఏదో ఫీల్ అవ్వకు కానీ, ఇది నా బాధ్యత, నా కుటుంబం బాధ్యత అని చెప్పేసి చిన్న పనులైనా సరే, ఎక్కడైనా కొట్టుకు వెళ్ళమన్నప్పుడు, ఎక్కడైనా షాప్కి వెళ్ళమన్నప్పుడు అవమానపడక వెళ్ళే ప్రయత్నించి. ఎందుకంటే నీ తండ్రి, నీ తల్లి కదా ఆ పని చెప్తుంది. ఆ పని నాకే చెప్తారా? తమ్ముడు లేదా, అన్నయ్య లేదా, అక్క లేదా, చెల్లి లేదా, వారు లేరా, వీరు లేరా అని అలా చెప్పమాకు. నీ తల్లిదండ్రులు ఏదైనా నీకు పని చెప్తే అది నువ్వు చేయగలవు అనే నీకు చెప్తారు. కాబట్టి ఆ పనిని నమ్మకంతో చేయవలసిందిగా కోరుతున్నా. అలా పని చేస్తున్నప్పుడు సిగ్గుపడకు, పని చేస్తున్నప్పుడు అవమానపడకు. ఇది నా పని, మా కుటుంబం పని అని బాధ్యతతో ఆ పనులు చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. దావీదు సిగ్గుపడలేదు, బాధపడలేదు. గొర్రెలు కాయమంటారు, అదే సమయంలో అన్నలకి క్యారేజ్ తీసుకెళ్ళమంటారు, ఏంటి అన్ని పనులు నేనే చేయాలా అని దావీదు ఎప్పుడు కూడా ఆ విధంగా తిరిగి సమాధానం చెప్పలేదు. కానీ సరే నాన్న, నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పేసి యెషయి ఇచ్చిన ఆ జున్ను ముక్కలు, క్యారేజ్ అవంతా కూడా తీసుకెళ్తున్నాడు. యుద్ధంలో అన్నయ్యలు ఉన్నారని చెప్పేసి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఎంతో కొంత గందరగోళం జరుగుతుంది. ఏంటి అని చెప్పేసి దావీదు అక్కడ ఉన్న కొంతమందిని అడిగాడు, ఏం జరుగుతుంది అన్నప్పుడు ఫిలిష్తీయుల నుండి గొలియాతు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ మన దేవుని బిడ్డలను అవమానపరుస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. అలా ఎగతాళి చేస్తున్నప్పుడు
మన దేశంలో ఉన్న రాజు సౌలు, అలాగే మీ అన్నయ్యలు, ఇంకా సైన్యము భయపడిపోతూ ఏం చేయని పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు అని అంటే వెంటనే దావీదుకు కోపం వచ్చేసిందండి. ఏంటి, సున్నతి లేని ఫిలిష్తీయుడు మన జీవము కలిగిన సైన్యములకు అధిపతియగు మన దేవుణ్ణి, అలాగే దేవుని బిడ్డలను ఎగతాళి చేస్తున్నాడని చెప్పేసి పరుగు పరుగున ఇదిగో దావీదు సౌలు రాజు దగ్గరికి వెళ్తాడండి. అప్పటికే అన్నయ్యలు తెలిసి, రే నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావా, వెళ్ళిపో అని తిరస్కరిస్తారు. కానీ ఏమాత్రం నా అన్నయ్యలు తిరస్కరిస్తున్నారని చెప్పేసి ఏమాత్రం వెనక్కి వెళ్ళిపోలేదు. కానీ ఎట్టకేలకు రాజు దగ్గరికి వెళ్తాడు. రాజా, నేను యుద్ధానికి వెళ్తాను. ఆశ్చర్యపోతారు అందరూ. ఎందుకనంటే ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో సౌలు రాజు చాలా బలము కలిగిన వ్యక్తి, మంచి భుజములు కలిగిన వ్యక్తి, మంచి ఎత్తు కలిగిన వ్యక్తి. సౌలే యుద్ధానికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు, ఎంతో కొంత సంకోచిస్తున్నాడు. దావీదు చిన్నవాడు, పొట్టివాడు, యుద్ధ శూరుడు, వీరుడు కానే కాదు, గొర్రెలను కాసుకునేవాడు. ఇతడు యుద్ధానికి వెళ్తాడేంటని సౌలుకి ఏమాత్రం అర్థం కాలేదు. ఏంటయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే అప్పుడు దావీదు చెప్తున్నాడు, యుద్ధం నేను కదండి చేసేది, మరి ఇంకెవరు, నువ్వే చేస్తారని నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా అంటే, అవునండి కానీ నేను కాదు చేస్తుంది అంటే, మరి ఎవరైతే యుద్ధం చేస్తారో అతనే పిలిపించు. నేను వెళ్తానండి, కానీ నా పక్షమున నా దేవుడు వస్తాడు అని సౌలుకు తెలియజేశాడు. దేవుడికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఏంటని చెప్తున్నా, అవునండి నేను గొర్రెలు కాస్తున్నప్పుడు అమాంతంగా ఒకసారి ఎలుగుబంటి వచ్చేసింది. అలా ఎలుగుబంటి వచ్చినప్పుడు అయ్యో నా గొర్రెలు ఎలుగుబంటి తినేస్తుందేమో, ఎత్తుకెళ్ళిపోతుందేమో అని అమాంతంగా ఎలుగుబంటి మీద పడానండి. అదేంటోనండి, దేవుని శక్తి నన్ను సంపూర్ణంగా ఆవరించి ఆ ఎలుగుబంటిని చంపేసి గొర్రెలను రక్షించుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడండి. రెండవదిగా ఒకసారి అమాంతంగా సింహము వచ్చేసిందండి. అలా సింహం వచ్చినప్పుడు అయ్యో నా గొర్రె సింహం నోట్లో నలిగి చనిపోతుందేమో, నా గొర్రెను సింహం తీసుకెళ్ళిపోతుందేమో అనేటటువంటి ఆలోచన కలిగి ఉండి అమాంతంగా నేను సింహం మీద పడ్డానండి. మరలా దేవుని శక్తి వచ్చింది, నన్ను సంపూర్ణంగా ఆవరించింది. సింహమునను చంపే, ఆ సింహాన్ని చంపేటటువంటి శక్తి దేవుడిచ్చాడు, గొర్రెను రక్షించుకునే కృపను దేవుడిచ్చాడు అని ఈ మాటలు సౌలునకు దావీదు తెలియజేస్తాడు. అలా తెలియజేసిన తర్వాత ఒక మాట అంటాడు, నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ ఎలుగుబంటి చంపడానికైతే దేవుడు నాకు శక్తినిచ్చాడు, ఏ సింహమును చంపడానికైతే దేవుడు నాకు శక్తినిచ్చాడు, అదే దేవుడు నాకు ఇప్పుడున్నాడు, ఈ గొల్యాతును కూడా చంపడానికి దేవుడు నాకు శక్తినిస్తాడు అనే సంపూర్ణమైన నమ్మకం దావీదు కలిగి ఉండి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. అలా యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఒక అద్భుతమైన పదాన్ని దావీదు వాడాడండి గొల్యాతుతో. అది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దానిలో ఉన్న లోతైన భావాన్ని మీకు తెలియజేస్తాను. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూద్దాం. 45 వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనం. గొల్యాతుతో దావీదు అంటున్నాడు, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అనే మాట వాడాడండి. దావీదు ఎంత అద్భుతమైన ఆత్మీయత తెలివి కలిగిన వాడో తెలుసా అండి. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనగా లోతుగా అర్థం చేసుకొని మనం ధ్యానించినట్లయితే దావీదు ఒక సత్యాన్ని బయట పెడుతున్నాడు. ఏంటో తెలుసా, గొల్యాతు నువ్వు కత్తియు బల్లెముతో ఈటుతో వస్తున్నావు కదా, అయితే నేను ఎలా వస్తున్నా తెలుసా, నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను వస్తున్నాను అని అన్నాడు. అంటే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదు గొల్యాతుకు జీవము కలిగిన దేవుడైన యెహోవాకు యుద్ధాన్ని పెట్టేసాడండి. గొల్యాతుకు దేవుడికి యుద్ధం పెట్టేశాడు. ఏమండి, ఎంత శత్రువు అయినా సరే దేవుడిని జయించగలరా, దేవునితో యుద్ధం చేయగలరా, ఈ సత్యాన్ని గ్రహించాడు దావీదు. గొల్యాతు నువ్వు కత్తియు ఈటయు బల్లెంతో వస్తున్నావు, నీవు తిరస్కరించిన అనగా దావీదు దేవుడు తెలియజేస్తున్నాడు, దేవా ఇదిగో ఈ గొల్యాతే నిన్ను తిరస్కరించాడు, ఈ గొల్యాతే నీ ప్రజలైన మమ్మల్ని అందరినీ కూడా తిరస్కరించాడు, నీవు తిరస్కరించిన ఆ సైన్యములకు అధిపతి యెహోవా పేరట వస్తున్నానని దావీదు బయలుదేరాడండి. వెంటనే
నేను బహుశా అనుకుంటాను, దేవుడు దావీదుని చూసి, దావీదు ఎంత ఆత్మీయత అనేది, ఎంత తెలివయ్యా, నాకు గొలియాతుకి యుద్ధం పెట్టేసావా అని నేను బహుశా అనుకుంటాను. దేవుడు దావీదునకు బలాన్నిచ్చి, శక్తినిచ్చి, దావీదే అక్కడ యుద్ధం చేస్తున్నట్టుగా కనబడుతుంది, కానీ దావీదు వెనకాల జీవము కలిగిన దేవుడు ఉండి ఆ యుద్ధమును జరిగించి, అనగా ఒక కేవలం చిన్న ఒడిసెతో గొలియాతుకు నుదుటి మీద కొట్టగానే దావీదు వెంటనే ఆ ఒడిసె గొలియాతు నుదుటి మీద తగిలింది. వెంటనే అమాంతంగా ఆ ఆజానబాహుడు అమాంతంగా పడిపోయాడు. బహు ఎత్తు కలిగిన వాడు అమాంతంగా ఒక చిన్న రాయి తగలగానే పడిపోయాడండి. దేవుడు తెలియజేశాడు ఒక విషయాన్ని ఫిలిస్తీయులకు. ఓ గొలియాతు, నీ హైటును చూసో, నీ బలాన్ని చూసో నువ్వు విర్రవీగి దేవుని బిడ్డల్ని నన్ను ఎగతాళి చేసావయ్యా. నీ బలహీనత ఎక్కడుందో తెలుసా? ఇదిగో ఈ నుదుటి మీద నీ బలహీనత ఉంది. అక్కడ గట్టిగా ఒక చిన్న రాయితో కొడుతూ నువ్వు అయిపోతావు నీ పని అని ఆ ఫిలిస్తీయులకు గొలియాతుకు తెలియజేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, నువ్వు ఎదుటి వారిని ఎగతాళి చేస్తున్నప్పుడు ఆ ఎదుటి వారికి తిరిగి నేను ఎగతాళి చేయకపోవచ్చేమో, కానీ నీ బలహీనత ఏంటో దేవుని బిడలకు తెలియకపోవచ్చేమో, కానీ నీ బలహీనత ఏంటో దేవునికి తెలుసు. నేను ప్రకటిస్తున్న దేవుడు నీ బలహీనతను చూసి ఒక్కసారి కొడితే నువ్వు మరలా తిరిగి లేవడానికి అవకాశం ఉండనే ఉండదయ్యా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, దయచేసి గమనించండి, ఎప్పుడు ఎన్నడూ కూడా దేవుని బిడలను ఎగతాళి చేయమాకండి. అదే సమయంలో దేవుని బిడలుగా పిలువబడుతున్న ప్రియ సహోదరులు, సహోదరులు, ఎప్పుడు ఎన్నడూ కూడా మీరు మీ తోటి సహోదరుల మీద, సహోదరుల మీద ఎగతాళి చేయకండి. దేవుని బిడలుగా పిలువబడుతున్నారు కదా, ఎగతాళి చేయడము అది ఆత్మీయుల లక్షణము కానే కాదు. ఎగతాళి చేయడము అది ఆత్మీయులు కాని వారి లక్షణము. మరి అలాంటి లక్షణాలు నీకు ఉన్నట్లయితే నీవు కూడా ఆత్మీయుడు కానే కావు, ఆత్మీయురాల్ని కానే కావు. నేను ప్రకటిస్తున్న ప్రభు యేసుక్రీస్తునే ఎగతాళి చేశారు, అయినా యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా ఉన్నారు. సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళి కోసం, రక్షణ కోసం, పాప పరిహారార్థం కోసం సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యాగాన్ని అర్పిస్తున్నప్పుడు, ఆ బలిని సమర్పిస్తున్నప్పుడు, తను తాను రిక్తుడిగా తన ప్రాణాన్ని అర్పిస్తున్నప్పుడు అప్పుడు కూడా ఎగతాళి చేశారండి. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ, నువ్వు దేవుడు కదా, నిన్ను నీవు రక్షించుకోలేవా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఎగతాళి చేశారు. అప్పటికే తాను సేవ చేస్తున్న సేవ జీవితంలో అనేక మంది ఎగతాళి చేశారు. సైనికులు ఎగతాళి చేశారు, యూదులు ఎగతాళి చేశారు, పిలాతు ఎగతాళి చేశారు, చాలామంది ఎగతాళి చేశారు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అందరూ ఎగతాళి చేశారు. అయినా సహించుకుంటూనే యేసుక్రీస్తు ప్రభువారు మౌనంతో వారికి సమాధానం చెప్పారు. చివరికి ఆ దొంగ కూడా ఆ విధంగా ఆ సమయంలో కూడా ఎగతాళి చేస్తున్నప్పుడు దగ్గర నుండి చూస్తున్న ఇంకొక దొంగ అవతల దొంగని సరిచేసి, మనము దొంగలు, దోపిడీలు చేసిన వారు, దొంగతనాలు, దోపిడీలు చేసిన వారు, మనకి శిక్ష తగినది, కానీ ఏ అన్యము పుణ్యము ఎరిగినటువంటి ఇటువంటి నీతిమంతుడికి ఈ శిక్ష తగినది కాదు. యేసయ్యా, నీవు నీ రాజ్యంలో మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని ఇంకొక దొంగ అన్నాడండి. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని నిత్యముగా నువ్వు నాతో పాటు పరదేశిలో ఉంటావు అని సెలవిచ్చాడు. ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు, దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నట్లయితే మనము క్రీస్తు పోలిన లక్షణాలు మనము కలిగి ఉందాం. తద్వారా ఆ లక్షణం మనం కలిగి ఉండడం బట్టి అవతల్లో ఉన్న వారు మనల్ని ఎగతాళి చేస్తున్నప్పుడు వారు ఎగతాళి చేసి చివరికి వారే విఫలం అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆనాడు దావీదు కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దావీదు తను నేర్చుకున్న పాటలన్నీ కూడా కీర్తనలు రాస్తాడు. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 1-6 వచనాలు చూడండి. తన శత్రువులు తన మీద ఎగతాళి చేస్తున్నప్పుడు దేవునికి అప్పచెప్పాడు. అదే సమయంలో మనల్ని ఎవరైనా ఎగతాళి చేస్తున్నప్పుడు వారి మీద తిరిగి మనం పగ తీర్చుకోకూడదు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మన పక్షమున ఉండి మన దేవుడు పోరాడతాడు, మన పక్షముగా ఉండి మన దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. మనం మాత్రం
మౌనంగా ఉందాం. మనం మాత్రం మన దేవునికి మన బాధను, మన కష్టాన్ని, మన వేదను, మన ఇరుకును, మన ఇబ్బందులను, అలాగే మనల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారిని ప్రార్థనలో మనం దేవునికి తెలియజేద్దాం. తద్వారా దేవుడు మన పక్షమున ఉండి మనకు విజయాన్ని ఇచ్చి మనకి సంతోషాన్ని ఇస్తాడు. మనల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారికి దేవుడు తగిన గుణపాఠాలు చెప్పి వారిని మార్చగలిగిన గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన అయిన యేసుక్రీస్తు. అది గ్రహించారండి. ఎవరో తెలుసా? ఇదిగో నెహెమ్యా, యూదులు మౌనంగా ఉండి దేవునికి ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేయడం బట్టి దేవుడు ఏ విధంగా వారికి తోడై ఉండి ఏ విధంగా వారికి విజయాన్ని ఇచ్చాడో తర్వాత కార్యక్రమాల్లో మీకు వివరించాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. మన రక్షించే వాక్యమని మీరు చూడండి, ఆత్మీయంగా బలపడండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించాలని ఒక సేవకుడిగా కోరుతూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. బహు స్పష్టమైన వాక్యాన్ని ఈరోజు మాకు అందించినందుకు వందనాలు నాయన. ఎగతాళి చేసేవారు ఏ విధంగా విఫలమవుతారో, అలాగే ఎగతాళి చేస్తున్నారని చెప్పేసి క్రైస్తవ బిడ్డలు ఏ విధంగా ప్రతిస్పందించాలో ఈరోజునైనా ఈ వాక్యాల ద్వారా మాకు తెలియజేసినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి మేము ప్రభువా నాయన మమ్మల్ని మేము తగ్గించుకునే తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయండి. అలాగే ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో ఇక నుండి ఆ భయంకరమైన నీచమైన జీవితాన్ని వదిలిపెట్టడానికి మీ కృప చూపించండి. ఈ వాక్యం విన్నవారు ఎవరైనా ప్రభువా ఇటువంటి కోవకు చెందిన వారు ఉన్నట్లయితే దయచేసి వారిని, వారి యొక్క జీవితాన్ని మీరు క్షమించి నూతనమైన జీవితాన్ని దయచేయండి. అదే సమయంలో ఈ వాక్యం వింటున్న వీక్షకుల్లో ఎవరైనా ప్రభువా అవతలున్న వ్యక్తులు వీరిని ఎగతాళి చేస్తూ వీరిని బాధపెడుతున్నట్లయితే నాయన అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఆనాడు దావీదు పక్షముగా ఉండి ఏ విధంగా విజయాన్ని ఇచ్చావు, ఆనాడు నెహెమ్యా పక్షముగా ఉండి ఏ విధంగా విజయం ఇచ్చావు నాయన, ఈనాడు నాయన ఈ సహోదరులు పక్షమున ఉండి మీరే విజయాన్ని అనుగ్రహించి ఎవరైతే నాయన వీరిని ఎగతాళి చేస్తున్నారో వారికి తగిన గుణపాఠాలు మీరే త్వరలో నేర్పించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యమును మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినందుకు మరొకసారి నిండు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తున్నాం. నజరేయుడని యేసుక్రీస్తు నామములో వారి అనారోగ్యములను తొలగించి ఆరోగ్యము దయచేసి ఏ తెగులు వారి గుడారంలో సమీపించకుండా నాశనకరమైన తెగులు నుండి వారిని తప్పించి మీరే ఆరోగ్యాలతో నాయన దీవించి ఆశీర్వదించుమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రక్షించే వాక్యం అనే మన టీవీ కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న ఆత్మీయులకు వందనాలు. ఈ కార్యక్రమాలు మీకు ఆత్మీయంగా నిజముగా బలపరుస్తున్నట్లయితే ఈ కార్యక్రమాలు కూడా మీరు బలపరచండి. స్క్రీన్లో కనబడుతున్న మా నెంబర్స్కి, అలాగే ప్రోగ్రామ్ చివరిలో మేము డిస్ప్లే చేస్తున్న అకౌంట్ నెంబర్స్ని ఒకసారి మీరు చూడండి. వీలైతే మీరు సహాయపడేటటువంటి మంచి మనసు మీకు ఉన్నట్లయితే సహాయపడండి. తద్వారా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించాలని మనసారా ఒక సేవకుడిగా నేను కోరుతున్నాను. అట్టి దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.